నిన్న జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరూ చూశారు సోషల్ మీడియాలో. తిరుపతిలోని భూమన అభినయ్ రెడ్డి గారి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కృష్ణ చైతన్య యాదవ్ అనే ఒక వ్యక్తి, ఆయన ముఖ్య అనుచరుడు, ఎలాగా ఒక వ్యాపారవేత్తని, ఒక కార్ యాక్సరీస్ వ్యాపారం చేసుకునే మోహన్ రావు అనే వ్యక్తిని ఏ విధంగా వాళ్ళు ఆయన్ని కొట్టి హింసించి డబ్బులు వసూలు చేయాలని చూశారో అందరూ చూశారు. అతనిపైన ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది పోలీసు వాళ్ళు. అతను అబ్స్కాండ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఎలాగైనా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా అతన్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి తిరుపతి ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ భూమన అభినయ్ రెడ్డి సాఫ్ట్వేర్ అప్డేట్ అన్నాడు ఎలక్షన్లప్పుడు. ఇదేనా మీ సాఫ్ట్వేర్ అప్డేట్? ఇలా ప్రజల్ని హింసించడము, వాళ్ళని దౌర్జన్యం చేసి డబ్బులు పెరుక్కోవడం, ఇదేనా మీ సాఫ్ట్వేర్ అప్డేట్? ఆఖరికి ఒక నెల క్రితం చూస్తుంటారు అందరూ, ఒక వృద్ధురాలు, ఒక పెద్ద ఆవిడ, ఆమెను కూడా ఇదే కృష్ణ చైతన్య అనే ఒక వ్యక్తి, ఈ వ్యక్తే ఆమెను కూడా హింసించాడు. ఆమె కూడా సోషల్ మీడియాకి వచ్చి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మోహన్ రావు ఉదంతం కూడా సీసీ కెమెరా ఉండడం వల్ల సరిపోయింది, కానీ ఒకవేళ సీసీ కెమెరా లేకుండా ఉంటే ఈ విషయం బయటకు వచ్చేది కూడా కాదు. ఇటువంటి చర్యలు వాళ్ళు గత 5 సంవత్సరాల్లో చాలా చేశారు, అది వాళ్ళకు కూడా తెలుసు. చాలా విషయాలు బయటకు రాలేదు. అనేక మంది వీళ్ళకి బలైన వాళ్ళు ఎందరో ఉన్నారు తిరుపతిలో. అందుకే వీళ్ళకి బుద్ధి చెబుతూ 63,000 ఓట్ల మెజారిటీతో తిరుపతి కూటమి అభ్యర్థిని గెలిపించారు. వీళ్ళు వద్దని చెప్పేసి, వీళ్ళ దారుణాలు చూడలేక. భూమన అభినయ్ రెడ్డి గారు, ఇకనైనా మీరు మారండి. తిరుపతికి ఇదేనా మీరు యువతకి ఇచ్చే మెసేజ్? మీరు ఇదేనా ఇవ్వబోతున్నారు? ఇదేనా మీరు ఇచ్చేది? ఇలా రౌడీజం చేయడం, గూండాయిజం చేయడం, ఇదేనా మీ రాజకీయమో? ఇదేనా మీ వృత్తి? మీ వృత్తి ఇదేనా అంటున్నా? ఇలా చేసేనా మీరు డబ్బులు సంపాదిస్తారు? అంత దారుణం. ఆఖరికి ఒక మనిషిని కొట్టి ఆ వీడియో చూస్తే అసలు ఎంత అయ్యో అనిపిస్తుంది. అలా కొడతారా మనుషుల్ని? ఇంకా పోలీస్ స్టేషన్లు ఉండేది ఎందుకు? కోర్టులు ఉండేది ఎందుకు? ఏదన్నా ఉంటే లావాదేవీల విషయాల్లో ఏదన్నా సమస్యలు ఉంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మీరెట్లా మీరు చట్టాన్ని చేతికి తీసుకొని మీరు మనుషుల్ని కొడతారు? ఇది మంచి పద్ధతి కాదు. పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తిరుపతి ప్రజలందరూ మేము డిమాండ్ చేస్తున్నాం.